Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఆ ఈశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించాలి. సకల చరాచర సృష్టికర్త అయిన పరమశివుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శ్రేష్ఠ ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? వెనెవర్ యూ ఆర్ హ్యాపీ కమ్స్, డోంట్ కంప్లైన్ అబౌట్ ద ట్రబుల్స్. ఎప్పుడైతే కంప్లైంట్స్ చేశారో ట్రబుల్స్ మీద, దెన్ ఓన్లీ యూ కెన్ హ్యాపీనెస్ అనేది పోతుంది. హ్యాపీనెస్ అనేది ఉండాలంటే కంప్లైంట్ చేయకూడదు. కంప్లైంట్ అంటే కనుక దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇవి చేయలేకపోతున్నాం అని ఎప్పుడైతే మీకు ట్రబుల్స్ గురించి వరీ అవడం స్టార్ట్ అయిందో అప్పుడు హ్యాపీనెస్ తగ్గిపోతుంది. హ్యాపీనెస్ ఉండాలంటే వాటి గురించి ఫర్గెట్ అబౌట్ దెమ్ అండ్ డూ ద వర్క్ ఇన్ ఏ ప్రాసెస్. వర్క్ చేస్తూ పోండి, ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఏం చేయాలి అనేది ఆలోచించండి, అంతేగాని వాట్ ఎవర్ హ్యాపెండ్ అనే సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. వాట్ ఈజ్ హ్యాపెండ్, వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఈజ్ హ్యాపెండ్, అది వదిలేసేయండి. ఏదైతే జరిగిందో అది జరగనియండి, కానీ జరగబోయే దాని గురించి మాత్రం ప్లాన్ చేయాలంటే వర్క్ ద్వారానే అది సాధ్యం. ఏదైనా వర్క్స్ చేపట్టండి. మనకు రెగ్యులర్గా జాబ్ చేస్తూ ఉన్న శాలరీతో ఉన్నటువంటి ఈఎంఐస్ని కట్టుకుంటూ ప్లాన్ చేసుకోండి. లేదు అంటే బిజినెస్ ద్వారా అయినా సరే చేయండి. లేదు రెండూ కలిపి జాబ్ చేస్తూ బిజినెస్ అయినా చేయండి. సో ఏదైనా కానీ మీకున్న అప్పుల నుంచి బయట 90% ఆఫ్ ద పీపుల్ డెప్ట్స్లో అప్పులే కలిగి ఉంటారనేది నా అభిప్రాయం. ఆ అప్పుల నుంచి బయటపడటం ఎలా, దాని గురించి అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి రోజు చూస్తున్నాం కదా, టీవీలో చనిపోతున్నారు. ఈ విధంగా బికాస్ ఆఫ్ ద రీజన్ వాళ్ళకి ప్లానింగ్ కెపాసిటీ లేదు, ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి డబ్బు వచ్చినప్పుడు వాళ్ళ అట్టహాసాలకు పోయి ఉన్నది ఖర్చు పెట్టుకొని తర్వాత బాధపడటం. ఇది కావాలి, ప్లానింగ్ అనే స్ట్రాటజీ ప్రతి పాయింట్ ఆఫ్ ద లైఫ్ అనేది అవసరం. అప్పుడే మనం ఇదవుతాం. లేదంటే ఇలాంటి కంప్లైంట్స్ మనం ఎవ్రీ డే చెప్తూనే ఉండాల్సి వస్తుంది వర్రీస్ గురించి. సో ప్రతి క్షణం లైఫ్లో ప్రతి మినిట్ కష్టపడాలి. కష్టంతో పాటు ప్లానింగ్ స్ట్రాటజీ ఉపయోగించుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. రైట్? మీకు ఎన్ని లక్ష్యాలు ఉన్నా కూడా లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు. మనకున్న లైఫ్ అందరికీ 24 hours, కానీ కొంతమంది అచీవ్ చేస్తున్నారు, కొంతమంది చేయటం. ద రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్ మీరు టైంని యూటిలైజ్ చేయటం లేదు ప్రాపర్గా. అలా చేయటం అనేది మీకు సాధ్యమైతే యూ ఆర్ ద విన్నర్స్. ఓకే, ఇప్పటి నుంచి మీరు ఈ వీడియో విన్న తర్వాత కంప్లైంట్స్, వర్రీస్ గురించి కంప్లైంట్స్ పెట్టడం తక్కువ పెట్టి హ్యాపీనెస్ పెంపొందించుకోవాలంటే వాటిని ఫర్గెట్ అబౌట్ దట్ కంప్లైంట్స్ అండ్ మీ యొక్క కెపాసిటీ లెవెల్స్ని పెంచుకుంటూ సక్సెస్ దిశగా ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ వర్రీస్ వెళ్ళిపోతాయి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.